జనులు తినుచు తాగుచు పెండ్లాడుచు పెండ్లికి ఇవ్వడుచు నుండి. దిస్ ఇస్ ద సిచ్యువేషన్. పరిశుద్ధాత్మ దేవుడు ఎంత చక్కగా రాయించాడండి. వాళ్ళు తింటున్నారట, తాగుతున్నారట, పెండ్లి చేసుకుంటూ పెండ్లికిస్తూ ఇదే ప్రపంచముగా బ్రతుకుతున్నటువంటి జనాంగం మధ్యలో నోవాహు ఉన్నాడు. ఇదే వచనాన్ని మరలా మనం మత్తయి సువార్త 24వ అధ్యాయము 37వ వచనంలో కూడా చూస్తాం. ఒకసారి చూద్దామా ఎలాంటి సిచ్యువేషన్ లో ఆ ప్రజలు ఉన్నారు. మత్తయి సువార్త 24వ అధ్యాయం నోవాహు దినములో ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడయు యొక్క రాకడయు అలాగే ఉండును. జలప్రళయమునకు ముందటి దినములలో నోవాహు వాడలోనికి వెళ్ళిన దినం వరకు వారు తినుచు తాగుచు పెళ్లి చేసుకొనుచు జలప్రళయము వచ్చి అందరినీ కొట్టుకొని పో వరకు ఎరుగకపోయేది. చాలు. ఇప్పుడు మన సిచ్యువేషన్ కూడా ఇదే. తింటున్నాం, తాగుతున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం, పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, చక్కగా జీవితం సాఫీగా సాగిపోతుంది అనుకున్నటువంటి సిచ్యువేషన్ లో నేటి సమాజం కూడా ఉంది. అలాంటి భయంకరమైనటువంటి వ్యక్తుల మధ్య ఒక వ్యక్తి, నోవాహు అనే వ్యక్తి, దేవుని యొక్క కృపను పొందుకున్నాడు. దేవుని యొక్క కృపకు పాత్రుడిగా ఎంచబడ్డాడు. ఒక్క వ్యక్తి మాత్రమే దేవుని దృష్టిలో కృప పొందినవాడు ఆయన. ఈ రాత్రి నోవాహు యొక్క జీవితంలో ఒక 5 క్యారెక్టర్స్ ని మనం ధ్యానం చేద్దాం ఒక్కొక్కటిగా. ఎందుకు నోవాహు దేవుని దృష్టిలో కృప పొందినవాడు ఆయన? మొట్టమొదటి మాట అక్కడే ఉంటుంది, చూడండి. 9వ వచనం, 6వ అధ్యాయం 9వ వచనం. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడై ఉండెను. చాలు. మొట్టమొదటి మాట నోవాహు నీతిపరుడు. యెహోవా దృష్టి యందు కృప పొందడానికి గల కారణం ఏంటి అనంటే, తన జీవితంలో తను కలిగి ఉన్నటువంటి మొట్టమొదటి క్యారెక్టర్ ఏంటి అనంటే నోవాహు నీతిపరుడు. అనగా పరిశుద్ధంగా జీవించేటువంటి వ్యక్తి, పాపమునకు రాజీ పడినటువంటి వ్యక్తి. బలాత్కారులు ఉన్నటువంటి ఆ జనాంగం మధ్య, తమ మనసుకు నచ్చినట్లుగా జీవించేటువంటి ఆ జనాంగం మధ్య, దేవుని భయము ఏమాత్రము లేనటువంటి జనాంగం మధ్య, శరీరానుసారముగా నడుచుకునేటువంటి వ్యక్తుల మధ్య నీతిగా పాపమునకు రాజీ పడకుండా తన జీవితాన్ని కొనసాగించిన వ్యక్తి ఈ యొక్క నోవాహు. ఎంత గొప్ప జీవితం అండి.